అందరికీ నమస్కారం. నా పేరు కొత్త శ్రీనివాసరెడ్డి, మా జగ్గంపేట గ్రామం. నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా ఇవాళ మీకు చెప్పేది ఏంటంటే, గత ప్రభుత్వంలో అనేక రకమైన భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, అనేక రకమైన పేదోళ్ళు, సామాన్యులు అందరూ కూడా స్థలాలు, ఇళ్ల స్థలాలు, సైట్లు అనేక రకమైన కబ్జాలు చేశారు, లాక్కున్నారు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఈరోజు మళ్ళీ ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినంత కూడా ఆ రోజు నాయకత్వంలో మార్పు, కొంచెం చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. కానీ ఈ రోజు నాయకుడు, మనకు తెలుగుదేశం పార్టీ నాయకుడు కొంచెం బలమైన నాయకుడు అయినా సరే, చిన్న చిన్న క్యాడర్ లాంటి వ్యక్తులు కొంతమంది మళ్ళీ ఆ తరాలో అంటే ఆ వ్యక్తులు ఆ రోజు ఏ రకంగా పార్టీలో ఉన్నారో ఆ పార్టీని వేరు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది. మళ్ళీ ఆ వ్యక్తులే ఇందులో మళ్ళీ కబ్జాల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనబడుతుంది. ఒక వారం రోజులు బట్టి ఇవాళ మీకు వీడియో చేస్తానికి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా వీడియో చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే వీడియో చాలా మంది పనిచేస్తుంది. మన జగ్గంపేట నియోజకవర్గమే కాదు, జగ్గంపేటే కాదు, మొత్తం నిజామాబాద్ జిల్లా అంతా పనిచేస్తుంది. ఇవాళ నుంచి చెప్పాడంటే, గత ప్రభుత్వంలో ఎవరైనా స్థలం కబ్జా చేస్తే, ఏదైనా ఒక ఇల్లు కబ్జా చేస్తే, లేదా పొలం కబ్జా చేస్తే, ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కాగితాలు పట్టుకొని ఎక్కడ ఒక ఎంఆర్ఎఫ్స్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఒక కలెక్టర్ ఆఫీస్ కానీ, ఒక ఎస్పీ ఆఫీస్ కానీ, ఎక్కడికి వెళ్ళినా సరే న్యాయం దొరకలేదు. కారణం ప్రభుత్వం ఆంక్షలు అన్ని కూడా పూర్తిగా ఉన్నాయి. ఈ కలెక్టర్ ఆఫీస్ కానీ, ఒక పెద్ద మనుషుల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే సామాన్యుడికి న్యాయం దొరకలేదు. ఇంచుమించు ఏంటంటే అంత కబ్జాలమయం అయిపోయింది 5 సంవత్సరాలు బట్టిని. మళ్ళీ అదే తరహాలో మళ్ళీ రోడ్డు ఎక్కుతుంటే ఒక వారం రోజులు బట్టి చూస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రజలకు మేము చెప్పేది అంటే, గత ప్రభుత్వంలో కూడా చాలా వీడియోలు చేయడం జరిగింది. ఎన్ని వీడియోలు అంటే, ఆఫ్ చేయమని చెప్పాను, అడ్డుకోమని చెప్పాను, అయినా కూడా ప్రజలు భయపడ్డారు. ఎందుకంటే మీరు భయపడటం తప్పలేదు. మీ భార్య పిల్లల గురించి గట్రా వాళ్ళు ఎదుర్కోవడం కష్టం కాబట్టి అలా ఊరుకొని అన్ని అనుభవించారు. దాని తగ్గ ఫలితం ఆ ప్రభుత్వం తీసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే తరహా మనిషి జనాలు మళ్ళీ రోడ్డు మీదకి వస్తున్నారు. ఇప్పుడైనా నేను చెప్తున్నాను, ఎందుకంటే ఆ రోజు మీరు ఎలాగే మాట్లాడుకుని ఇప్పుడైనా సరే ఎవరైనా సరే నకిలీ పత్రాలు కానీ, ఇంకో రకంగా దౌర్జన్యంగా కానీ, మీ స్థలం కానీ, పొలం కానీ, మీ ఇల్లు కానీ కాజేద్దాలు చూస్తే, ఆ వచ్చిన వ్యక్తుల్ని ఇప్పటికైనా సరే నా మాట ఆలకించి వచ్చిన వ్యక్తుల్ని మీకు ఎవరో సపోర్ట్ రారు. ఎందుకంటే మీ నష్టం జరుగుతుందంటే పక్కోటి రారు, రోడ్డు మీద చూసుకుంటూ వెళ్ళిపోతారు. మీరు మీ ఆడవాళ్ళు, మీ పిల్లలు వచ్చిన వ్యక్తులు తంబాన్ని కట్టేయండి. తంబాన్ని కట్టేసి 100 ఫోన్ చేయండి. 100 పోతే కేసు లిస్ట్ అవుద్ది. కేసు మీకు 100 ఫోన్ చేస్తే మీ స్థానిక పోలీస్ స్టేషన్కి వచ్చి మీకు కేసు పెట్టమంటే కట్టడమా అనే చూస్తారు పోలీసులు. కానీ 100 పోతే ఆటోమేటిక్గా కేసు రిజిస్టర్ అవుతుంది. అలాగే ఈ కబ్జాల నుంచి కూడా తప్పించుకోవడానికి మన చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ప్రకటన చేశారు. గత ప్రభుత్వంలో ఎవరైతే ఈ కబ్జాలు గురైన వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయమని ఒక టీం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే జిల్లా కలెక్టర్, ఏ జిల్లా కలెక్టర్ ఆ జిల్లా కలెక్టర్ కూడా ఎవరో ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఎక్కడైనా సరే మన కాకినాడ జిల్లాలో ఎవరైనా ఉంటే, ఎవరైనా భూ సమస్యలు ఉన్న వాళ్ళు, కబ్జా గురైన వాళ్ళు, ఇబ్బందులు పడిన వాళ్ళు ఎవరైనా సరే ఒక కాగిత రూపంలో మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి కరాలని చెప్తున్నాను. ఇప్పుడు న్యాయం జరుగుతుంది చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇక ముందు కూడా ఈ కబ్జాదారులకి మీరు ఎదురు తిరిగి నిలబడాలని చెప్పి ప్రజలందరికీ కూడా చెప్తున్నాను. కాకినాడ జిల్లా ప్రజలందరికీ కూడా చెప్తున్నాను, ఎదురు తిరిగి పోరాడి నిలబడండి, మీకు న్యాయం జరుగుతుంది. ఒకవేళ దౌర్జన్యంగా వచ్చినట్టు సరైన గుణపాఠం మీకు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరో వస్తారు రక్షిస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు రక్షిస్తారంటే పోలీసు గట్రా ఏమి రాదు. మీ ఆస్తికి మీరే సమకూర్చుకోవాలి, మీ ఆస్తికి మీరే సెక్యూరిటీ ఏర్పరచుకోవాలి. ఇది మాత్రం పక్కాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.